ఎస్ అండి. ఇప్పుడు పుట్టపర్తిలో 5th జనరేషన్ ఫైటర్స్ ఆమ్కా కాంప్లెక్స్ కట్టడం ₹1,00,00,000. ఇంకా మనది ఆమ్కా అనేది 2035 నాటి కానీ వాయుసేనలోకి రాదు. కానీ ఇప్పటికే చైనా తన J-20, J-35 లాంటి 5th జనరేషన్ ఫైటర్స్ కొన్ని వందలు తయారు చేసుకుని పెట్టుకుంది. అమెరికా కూడా F-35 లాంటి ఫైటర్ జెట్లు పెట్టుకుంది. రష్యా Su-57E లాంటివి పెట్టేసుకుంది. ఇంకా ఇండియా 5th జనరేషన్ ఫైటరే రాలేదు. ఇంకొక 10 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. కానీ ఇలాంటి సందర్భంలో ఈ 5th జనరేషన్ తయారు చేస్తూనే ఇండియా 6th జనరేషన్ ఫైటర్స్ మీద దృష్టి పెట్టేసింది. ఎందుకంటే చైనా ఇప్పటికే ఈ J-36 లాంటి 6th జనరేషన్ పరీక్షించబోతుంది. తర్వాత అమెరికా కూడా నెక్స్ట్ జెన్ అంటే GAD అనేది 6th జనరేషన్ ఫైటర్ వచ్చేస్తుంది. ఇక రష్యా కూడా 6th జనరేషన్ ఫైటర్ తీసుకొచ్చేస్తుంది. ఇది Su-75 లాంటివి. సో ఈ యొక్క 6th జనరేషన్ ఫైటర్స్తో ఈక్వల్గా ఇండియా ఏదో 5th జనరేషన్ లేట్ అయింది కానీ 6th జనరేషన్ ఫైటర్ విషయంలో మాత్రం ఇటు చైనా, అమెరికా, రష్యాలతో వెనకాల ఉండడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇండియా ఇప్పుడు 6th జనరేషన్ ఫైటర్ యుద్ధ విమానంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇండియా సొంతంగా దీన్ని తయారు చేయడం కష్టం. కాబట్టి ఇండియా ఇప్పుడు ఏంటంటే 2 ప్రాజెక్టులు దీనికి అనుకూలంగా ఉన్నాయి. అదేంటంటే బ్రిటన్, ఇటలీ, తర్వాత ఇటలీ, తర్వాత జర్మనీ, ఈ దేశాలు కలిసి ఒక ప్రాజెక్టుని పెట్టినాయి. అదేవిధంగా జర్మనీ, ఫ్రాన్సు, స్పెయిన్ కలిసి ఇంకొక ప్రాజెక్టుని చేస్తున్నాయి అనమాట, జపాన్తో కలిపి. కాబట్టి ఈ 2 ప్రాజెక్టులు ఏదో ఒక దాంట్లో ఇండియా జాయిన్ అవుతుందని తెలుస్తుంది. ముఖ్యంగా అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కువగా రిపోర్ట్లు ఏంటంటే UK, జపాను, ఇటలీ ఈ 3 దేశాలు కలిసి తయారు చేయబోతున్న 6th జనరేషన్ ఫైటర్ ప్రోగ్రాంలోకి ఇండియా జాయిన్ అవుతుంది అనేది తెలుస్తుంది. కొన్ని నెలల్లో ఇది జాయిన్ అయ్యే అవకాశాలు కూడా మనకు పుష్కలంగా ఉంది. ఆల్రెడీ డిస్కషన్ జరుగుతున్నాయి. కాబట్టి ఆ యూరోపియన్ కంట్రీలని UK, ఆ తర్వాత ముఖ్యంగా ఇటలీకి ఇప్పుడు ఇండియా ప్రధాని కూడా విజిట్ చేస్తున్నారు, మనం చూసుకోవచ్చు కూడా.